హాయ్ అండి. బాగున్నారా? వింటర్ కదా! సో, వింటరా? లేకపోతే రైనీ సీజనా? అన్నట్టుగా ఉందండి మాకైతే వాతావరణం. చలితో పాటు వర్షం గూడా. ఈ డిసెంబర్ అయితే నాకు ఇంకసలు కలిసి రాని నెల అని చెప్పొచ్చండి. ఈ వీడియోస్ మాత్రం అలా పోస్ట్ చేస్తున్నాననమాట. ఈ వీడియోతో ఒక 3 అవ్వచ్చో, లేకపోతే 4 అవ్వచ్చో అండి. చాలా తగ్గిచ్చేసాను ఈ మంత్ మాత్రం. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా! కొంచెం టీ అలా తీసుకుంటున్నాను. ఇక్కడ మీకొకటి చెప్పాలండి. నాటుకోడి గుడ్లు ఒక 10 అలా ఉంటే, ఒక 12 అలా ఉంటాయండి. దాన్ని తీసుకెళ్ళి మాకు దగ్గరలో ఇంక్యుబేటర్ అలా ఉందని చెప్పేసి అక్కడ ఇచ్చేశారు. అవేమో 10కి ఒక 3 అలానే వచ్చాయంటండి. 3లో తెచ్చేసరికి ఒకటి అస్సలు బాలేదు. తెల్లారే చనిపోయింది. తెల్లవారిన తర్వాత ఈ 2 మిగిలాయండి. ఇదైతే ఇక నుంచోడానికి అలా ప్రయత్నిస్తుంటే ముందుకి, వెనక్కి పడిపోతుంది కానీ అసలు నుంచోలేకపోతుందండి బాబు. రాత్రి తీసుకొచ్చారు అప్పటికే ఇలా ఉంది. తెల్లారేసరికి సెట్ అయిపోతది కదా అనుకుంటే ఇంక అసల నైట్ ఎలా ఉందో అలానే ఉందండి ఇది కూడాని. డౌటే అది కూడా. ఇది కొంచెం వాటి మీద కొంచెం యాక్టివ్ అండి. చలికేమో కొంచెం అన్‌హెల్తీగా ఉన్నట్టు అనిపించాయి. సర్లే ఇక తెల్లవారేసరికి ఎండ అలా వచ్చిందని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి ఇలా ఎండలో పెట్టి కొంచెం రవ్వ అలా ఏసాము. చూడాలి ఏమవుతాయో. ఇక వంట దగ్గరకొచ్చేసేసరికి ఈరోజు కర్రీ చికెన్ విత్ నాటు చిక్కుళ్ళనమాట. చాలా బావుంటదండి టేస్ట్. నీళ్ళు కొంచెం యాడ్ చేశాను కదండీ! అవి మరిగిన తర్వాత ధనియాల పొడి కొంచెం ఎక్కువ, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ దాంతో పాటు బిర్యానీ మసాలా అండి. అది హోమ్ మేడే అనమాట. అది కొంచెం వేశాను. మనం కూరలో వేసిన ఉప్పు కానీ, కారం కానీ, మసాలా కానీ సరిపోయిందని ఎలా తెలుసుకుంటాం? నేనైతే ఖచ్చితంగా ముక్కనే తిని చూసి తెలుసుకుంటానండి. సో, టెస్టింగ్ కోసం ఒక చిన్న పీస్ అనమాట. అలానే దాంతో పాటు చిక్కుడుకాయ కూడా వేశాను. నాటు చిక్కుడుతో చాలా రెసిపీస్ చేస్తారండి. బిర్యానీ కూడా చేస్తారు. ఇంకొకసారి వీడియోలో నేను మీకు పెడతాను. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. చిక్కుడుకాయ కూడా భలే చక్కగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్‌కి ఏంటంటే కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకొని ఇక తినడానికి రెడీ అయిపోయాననమాట నేను. కర్రీ ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువుందని చెప్పేసి నేను ఇంకొంచెం దగ్గరగా ఉడికించానండి. రోటి అలాంటి దాంట్లోకైతే అద్దిరిపోతదండి అసలు. అంటే చికెన్ ముక్కున్న నేను ఫస్ట్ చిక్కుడుకాయనే టేస్ట్ చేస్తున్నానండి. నాటు చిక్కుడు అన్నాను కదా! టేస్ట్ ఎలా ఉందని చెక్ చేద్దామని ముందుగా దాన్నే తినేస్తున్నాను. చికెన్‌లో వేసి చాలామంది వండుకుంటారండి. అలా ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎప్పుడూ చేయలేదు అంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. చాలా కమ్మగా తినేసానండి నేను భోజనం అయితేను. ఏంటంటే కమ్మగా తిన్నానన్నాను కదా! కొంచెం ఫుల్‌గా కూడా తినేసానండి. సో, ఇది అది అరిగేదాకా ఇప్పుడు పని పెట్టుకున్నాననమాట. ఏంటంటే అల్మారా మొత్తం అసలు చాలా ఎక్కడికైనా వెళ్ళొస్తే ఆ బట్టలు ఉతికి కొంచెం గెంజి పెట్టుకున్న తర్వాత అలా అల్మారాలో పెట్టేస్తున్నాను కానీ, దానికొక ఇస్త్రీ కానీ అలా ఏమీ పెట్టుకోలేదండి నేను. ఇక టెన్షన్ ఒకటండి. ఏ ఎలకొచ్చి ఏ అల్మారాలో దూరి ఏ బట్టలు కొట్టేస్తదో అని. సో, ఈరోజు ఏంటంటే ఇస్త్రీ చేయాల్సిన బట్టలన్నీ పక్కకు తీసేసి డైలీ వేర్‌లో నేను కట్టుకునే
కొన్ని టైట్ ఆర్ కొంచెం బ్రేక్ అదే చినిగి ఉన్నవి, కొంచెం షేడ్ అయిపోయినవి అలాంటివి తీసేద్దామని చెప్పేసి అల్మారా సర్దే పని పెట్టుకున్నానండి నేను. కాటన్ మెటీరియల్ అండి. ఇది ఒక 4 ఇయర్స్ అలా అయిపోయి ఉంటదనమాట నా దగ్గరకొచ్చి. ఉన్నాయి కదా! కుట్టేసి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అలా పెట్టాను. ఈ సమ్మర్‌లో దీన్ని కుట్టాలండి. ఈ చున్నీ అయితే మాత్రం మీకు లాస్ట్ ఇయర్ చూయించాను కదా! 20 అని తీసుకున్నానని. దానిని ఇప్పటికీ నేను యూజ్ చేయలేదండి. ఇవి నైటీలు అక్క వాళ్ళవి. కొంచెం కుట్లు ఇంకా సైజ్ చేయాల్సినవి ఉంటే చేసేసి పెట్టేశానండి. పంపించేయాలి. ఇంకా డైలీ వేర్‌లో బట్టలు కొన్ని షేడ్ అయిపోయినాయి అలా తీసేయాలన్నాను కదా! అవి కూడా తీసేసుకొని చక్కగా సర్దేసుకుంటున్నాను. మీరు చూసారు కదా పైన అంతకుముందు అల్మారా ఎలా ఉంది, నేను సర్దిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తున్నాననమాట. ఏదైనా మనం టైం తీసుకొని చేసిన దానికి గజిబిజిగా చేసిన దానికి తేడా ఉంటది కదండీ! ఇది వైట్ డ్రెస్సు. వైట్ నా ఫేవరెట్ కలర్ అండి. ఇది కావాలని నేను ఇలా స్టిచ్ చేసుకున్నాననమాట ఈ డ్రెస్‌ని. ఇది ఐరన్ చేసినప్పుడు నేను మీకు చెప్తాను. ఒక 2 మంత్స్ పైన అయ్యుంటాయండి ఇవాళ అల్మారాలో పెట్టేసి. ఈరోజు నాకైతే టైం కుదిరింది. సంచుల్లో పెట్టుకుంటున్నానండి. 2 అయితాయో, 3 అయితాయో చూడాలి. ఇంకా ఈ టాప్ చూసారు కదా! ఇది 3 ఆర్ 4 ఎక్స్‌ఎల్‌లోదండి. మా సిస్టరు షార్ట్ వచ్చేసాయి చేతులు. టాప్ కూడా షార్ట్ అయిపోయిందని చెప్పేసి అలా పక్కన పెట్టేస్తే చేతిలో పనే కదండీ! దీన్ని నా చాకచక్యంతో ఎక్సెల్ చేసుకొని కట్టుకుంటున్నాననమాట. ఫిట్టింగ్ బావుంటదనమాట. వీడియో అయితే ఇదండి. వీడియోలో నేను చేసిన చికెన్ అండ్ చిక్కుడుకాయ కర్రీ ఎలా ఉంది? అండ్ నేను అల్మారా సర్దుకునే విధానం ఎలా ఉంది? అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాదు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ అండి. మీరిచ్చే లైక్ వల్ల నా ఛానల్ అనేది మరింత ముందుకు వెళ్తుందనమాట. అది కాదు ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ బట్టలైతే ఒక 2 సంచుల దాకా అయిపోయాయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.